కొన్ని సినిమాలుంటాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకొన్ని సినిమాలుంటాయండి వన్ టైమ్ వాచబుల్ అని అంటుంటాం. కానీ ఇంకొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు మాత్రం థియేటర్స్‌లో ఆ సినిమాను చూడకుండా ఎప్పుడు థియేటర్ నుంచి పారిపోదామా అనిపిస్తుంటుంది. లేదా ఈ సినిమాను చూసి పిచ్చోళ్ళైపోతామేమో అనిపిస్తుంటుంది. లేదా ఈ సినిమాలు చూసేలోపు చచ్చిపోతామేమో అనిపిస్తుంది. అలాంటి సినిమాలేవంటే 'సీత', 'నాగార్జున ఆఫీసర్', 'మహేష్ బాబు బ్రహ్మోత్సవం', 'ఆగడు', ఎన్టీఆర్ 'శక్తి', 'రభస', పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', 'కొమరం పులి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'ఒక్క మగాడు', 'మహారథి', 'పరమవీర చక్ర', 'ఆరెంజ్', 'జంజీర్', 'ఆచార్య', 'వినయ విధేయ రామ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'సలీం', 'షాడో', 'మన్మధుడు 2', 'అమర్ అక్బర్ యాంతోనీ', 'వరుడు', 'నా పేరు సూర్య', 'తిక్క'. ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. లిస్టు పెద్దదే. కానీ మీకు ఇలాంటి సినిమాలు ఏవైనా అనిపించాయా? అలా చచ్చిపోతామేమో, అయ్యో బాబా పిచ్చెక్కిపోతుంది అనే సినిమాలు ఉంటే కామెంట్ చేసేయండి మరి. కొన్ని సినిమాలుంటాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకొన్ని సినిమాలుంటాయండి వన్ టైమ్ వాచబుల్ అని అంటుంటాం. కానీ ఇంకొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు మాత్రం థియేటర్స్‌లో ఆ సినిమాను చూడకుండా ఎప్పుడు థియేటర్ నుంచి పారిపోదామా అనిపిస్తుంటుంది. లేదా ఈ సినిమాను చూసి పిచ్చోళ్ళైపోతామేమో అనిపిస్తుంటుంది. లేదా ఈ సినిమాలు చూసేలోపు చచ్చిపోతామేమో అనిపిస్తుంది. అలాంటి సినిమాలేవంటే 'సీత', 'నాగార్జున ఆఫీసర్', 'మహేష్ బాబు బ్రహ్మోత్సవం', 'ఆగడు', ఎన్టీఆర్ 'శక్తి', 'రభస', పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', 'కొమరం పులి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'ఒక్క మగాడు', 'మహారథి', 'పరమవీర చక్ర', 'ఆరెంజ్', 'జంజీర్', 'ఆచార్య', 'వినయ విధేయ రామ', 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'సలీం', 'షాడో', 'మన్మధుడు 2', 'అమర్ అక్బర్ యాంతోనీ', 'వరుడు', 'నా పేరు సూర్య', 'తిక్క'. ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. లిస్టు పెద్దదే. కానీ మీకు ఇలాంటి సినిమాలు ఏవైనా అనిపించాయా? అలా చచ్చిపోతామేమో, అయ్యో బాబా పిచ్చెక్కిపోతుంది అనే సినిమాలు ఉంటే కామెంట్ చేసేయండి మరి.